సోదరులారా, మీరు వివిధ విధములైన శోధనలను అనుభవించినప్పుడు, అది మీకు పరిపూర్ణ ఆనందముగా ఎంచుకొనుడి. మీ విశ్వాస పరీక్ష స్థైర్యాన్ని కలుగజేస్తుంది. స్థైర్యానికి సంపూర్ణ కార్యం కలుగనివ్వండి. తద్వారా మీరు సంపూర్ణులై, ఏ లోపము లేని వారవుతారు. కష్టాలు మన విశ్వాసాన్ని శోధించి, మనలో స్థిరత్వం, సంపూర్ణత తీసుకువస్తాయని చెబుతుంది. మన తాత్కాలికమైన స్వల్పకష్టము మన కొరకు శాశ్వతమైన భారమైన మహిమను చాలా అధికంగా కలుగజేస్తోంది. తాత్కాలికమైన బాధలు, దీర్ఘకాలంలో మనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాయని ధైర్యం ఇస్తున్న వాక్యం. ఈ లోకములో మీకు కష్టముందుగాని, ధైర్యముంచుడి, నేనే ఈ లోకమును జయించితినని మీకు తెలిపితిని. యేసు స్వయంగా మనకు చెప్పిన వాక్యం ఇది. కష్టాలుంటాయి కాని ఆయన లోకాన్ని జయించినవాడు, ఆయన మనతో ఉన్నాడు. నీతిమంతునికి అనేక కష్టములు కలుగును, అయినను యెహోవా అతన్ని అందులో నుండి తప్పించును. ఇది మనకు హామీ ఇచ్చే వాక్యం. దేవుడు నీతిమంతులను కష్టాల్లో వదిలిపెట్టడు, తప్పించును.